హాయ్ అండి. వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి మాట గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాము. దేవుడు నాకు ఒకటి పోతూనే మరొకటి కష్టాలు పెడుతున్నాడు. నేనేం పాపం చేశాను అని అంటూ ఉంటారు. అలా అన్న ప్రతి ఒక్కరూ దేవుడికి చాలా పూజలు చేసేవాళ్ళే. దేవుడిని ఎక్కువగా పూజించే వాళ్ళకే కష్టాలు ఎక్కువగా ఇస్తాడు. అది ఎందుకనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఎందుకు ప్రభు నిన్ను ఎక్కువగా పూజించే వాళ్ళకే కష్టాలు పెడుతూ ఉంటావు అని అడుగుతాడు. దానికి విష్ణువు నారదుడికి ఒక ఉదాహరణ చూపించాలని అనుకుంటాడు. అనుకున్న వెంటనే ఇద్దరు మారువేషంలో బిచ్చగాళ్ళలాగా భూమి మీద అడుగు పెడతారు. తర్వాత ఒక పెద్ద ఇంటి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటారు. అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, మా ఇంట్లో మీకు పెట్టడానికి ఏమీ లేదు, వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు బిచ్చగాళ్ళు, చాలా ఆకలిగా ఉంది, ఏదో ఒకటి పెట్టండి అంటారు. దానికి ఆ యజమాని, మీ తాతల సొమ్ము ఏమైనా మా ఇంట్లో ఉందా మీకు ఊరికే పెట్టడానికి అని వారిని మెడపట్టుకుని బయటకు తోసేస్తాడు. అప్పుడు నారదుడికి చాలా కోపం వస్తుంది. వీడికి కోట్ల డబ్బులుంది, మనకు కొంచెం ఆకలి తీర్చడానికి ఇంత అవమానిస్తాడా ప్రభు, వీడికి ఏదైనా శాపం పెట్టండి అంటాడు. అప్పుడు విష్ణువు ఆ యజమానికి తను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు రావాలి అని చెప్పి దీవిస్తాడు. అప్పుడు నారదుడు, మనల్ని ఇంత అవమానించిన వాడికి అంత డబ్బు రావాలని దీవిస్తారా ప్రభు, నాకు నచ్చలేదు మీరు అలా చేయడం అని అంటాడు. ప్రభువు దానికి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక పూరి గుడిసె ఉంటుంది. అందులో ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, మాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే పెట్టండి అని అడుగుతారు. అప్పుడు ఆ అవ్వ, మీకు పెట్టే అంత స్తోమత నాకు లేదు, కానీ నాకు ఒక ఆవు ఉంది, దాని పాలు మాత్రమే ఉన్నాయి, అది తాగుదురు రండి అని వారికి కూర్చోపెట్టి ఆకలి తీరుస్తుంది. అప్పుడు నారదుడు చాలా సంతోషపడి, ప్రభు, ఆవిడ దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నదానితో మన కడుపు నింపింది, ఆవిడకి ఒక వరం ఇవ్వండి అంటాడు. అప్పుడు విష్ణువు ఆవు చనిపోవాలని కోరతాడు. నారదుడు, ఏంటి స్వామి ఇలా చేశారు, ఆవిడ మన కడుపు నింపిన దేవత, మీరు మాత్రం ఆవిడ కడుపు నింపుతున్న ఆవును చనిపోవాలని దీవించారు, ఆవిడ రోజు మిమ్మల్ని పూజించినందుకు మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా అంటాడు. అప్పుడు విష్ణువు ఇలా చెబుతాడు, ఆవిడ కంటే ముందు ఆవు చనిపోతే ఆ అవ్వకి ఏ ఆలోచన ఉండదు, లేదంటే ఆవిడ మనసులో నేను చనిపోతే నా ఆవుని ఎవరు చూసుకుంటారు, ఏమైపోతుంది అని చనిపోయినా కూడా తన ఆత్మ ఇక్కడే ఉండి నరకం అనుభవిస్తుంది. అదే ఆమె ఏ ఆలోచన లేకుండా చనిపోతే ఆమె ఆత్మ సంతోషంగా దేవుడిలో కలిసిపోతుంది, స్వర్గప్రాప్తి దక్కుతుంది అంటాడు. అదే ఆ యజమానికి డబ్బులు ఎక్కువ రావాలని ఎందుకు కోరుకున్నాను అంటే, ఆ డబ్బు ఎక్కువ అయ్యేసరికి తనకి ఏమి చేయాలి, ఎలా దాచిపెట్టుకోవాలి, నేను పోతే ఈ డబ్బు ఎవరు తీసుకుంటారు, ఏమైపోతుంది అనే ఆలోచనలతోనే మరణిస్తాడు. అప్పుడు తన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, దేవుడిలో ఎప్పటికీ కలిసిపోలేడు, నరకం అనుభవించి ఇక్కడే ఏదో ఒక జంతువుగా మళ్ళీ జన్మిస్తాడు అని చెబుతాడు. దానికి నారదుడు చాలా సంతోషిస్తాడు. దేవుడు చేసిన ప్రతి పని వెనుక మనకు తెలియని పరమార్థాలు ఎన్నో ఉంటాయి. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు వెళ్ళిపోవడమే. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి. వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి మాట గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. రాము తన తాతను కలవడానికి నగరం నుండి వచ్చాడు. రాము ఎందుకో చాలా బాధలో ఉన్నాడు. రాము తన తాతగారితో ఇలా అంటాడు, నేను ఏమి చేస్తున్నానో నాకే తెలియడం లేదు తాతయ్య, నేను యూట్యూబ్ ప్రయత్నించాను, చిన్న వ్యాపారం ప్రారంభించాను, ఉద్యోగం కూడా చేశాను, కానీ ఏదీ పని చేయలేదు, ప్రతిదీ ఫెయిల్ అవుతూనే ఉంది అని చెబుతాడు. తెలివైన తాతగారు చిన్నగా నవ్వుతూ ఇలా అన్నారు, రాము, నేను నీకు కథ చెబుతాను అని అన్నాడు. ఈ కథ నాకు చాలా ఉపయోగపడింది, నీకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది అని అంటాడు. సరే చెప్పు తాతయ్య అని రాము అంటాడు. తాతయ్య కథ మొదలుపెట్టాడు. ఒక ప్రశాంతమైన అడవిలో ఒక బలమైన, పొడవైన, శక్తివంతమైన టేకు చెట్టు ఉండేది. దాని పక్కన ఒక సన్నని వెదురు చెట్టు పెరిగింది. అది గాలికి ఊగుతూ ఉండేది. టేకు చెట్టు నవ్వుతూ, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, నేనెప్పుడూ కదలను అని చెప్పేది. అలా ఉండగా ఒకరోజు ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. టేకు వంగడానికి నిరాకరించి గట్టిగా నిలబడింది. అది తరువాత పగిలిపోయి విరిగి పడిపోయింది. కానీ వెదురు చెట్టు వంగిపోయింది. అది గాలితో పాటు వంగుతూ ఉండేది. తుఫాను వెళ్ళిపోయాక తిరిగి నిలబడింది. అప్పుడు రాము అన్నాడు, అయితే నేను వెదురు లాంటి వాడినా అంటున్నావా తాతయ్య అని. తాతయ్య, అవును నాన్న, నువ్వు విరిగిపోలేదు, వంగిపోతున్నావు, అది పర్వాలేదు అని అంటాడు. నిజమైన బలం ఎప్పుడూ పడిపోవడం గురించి కాదు, వంగిన తర్వాత మళ్ళీ పైకి లేవడం గురించి అంటాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి.
కొన్ని సమయాలలో వాటికి తలవంచక తప్పదు. ఎన్నో ఎదురు దెబ్బలు తగలవచ్చు. వాటికి కూడా తలవంచక తప్పదు. కానీ ఒకసారి పడిపోయాక కూడా అలాగే ఉండిపోకుండా తిరిగి మళ్ళీ యథాస్థితికి వచ్చే దిశగా అడుగులు వేయాలి. చిన్న చిన్న ఎదురు దెబ్బలకు భయపడిపోయి మనం అక్కడే ఆగిపోకూడదు. అందుకే అంటారు, ఎలా కిందకు పడ్డామన్నది కాదు, మళ్ళీ తిరిగి ఎలా లేచాము అన్నది లైఫ్లో చాలా ముఖ్యం. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మంచి మాటలు. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు భక్తులు శ్రీరాముని భజనలు చేస్తూ ఉపవాసం ఉండి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామాలయాల్లో సీతారాముల కళ్యాణం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తులకు రామచరిత్రను వినిపిస్తూ రామాయణాన్ని జపిస్తూ భక్తితో పూజలు నిర్వహిస్తారు. అందుకే అంటారు, ధర్మ మార్గంలో నడిచిన వారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు కూడా మంచి మార్గంలో ముందుకు సాగాలని, మీ ఇంటిని ఆనందంతో నింపాలని, అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి మాట గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఒక చిన్న పట్టణంలో అంజలి తన కొడుకు అరుణ్తో నివసించేది. తన అరుణ్ని చాలా ప్రేమగా చూసుకునేది. భర్త చనిపోయిన తర్వాత చాలా ధైర్యంగా ఒంటరిగా అరుణ్ని పెంచింది. ఎప్పుడూ ఎటువంటి లోటు లేకుండా పెంచింది. అరుణే ఆమె ప్రపంచం, ఆమె చిరునవ్వుకి కారణం. అరుణ్కి కూడా అమ్మ అంటే చాలా ప్రేమ. తన కష్టాలను గమనిస్తూ పెరిగాడు. ఆమెను చాలా బాగా చూసుకోవాలి అనుకునేవాడు. తల్లి అంటే విపరీతమైన ప్రేమ, గౌరవం ఉండేవి. అరుణ్కి ఇప్పుడు 18 సంవత్సరాలు. కాలేజీకి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు కాలేజ్ నుంచి వచ్చిన అరుణ్కి తన తల్లి ఎవరితోనో మొబైల్లో మాట్లాడటం విన్నాడు. క్లియర్గా అంతా వినకపోయినా ఏదో ఇష్యూ ఉంది అని గమనిస్తాడు. అమ్మని అడుగుతాడు, ఏమీ లేదు నాన్న, నువ్వు బాగా ఆనందంగా ఉంటే చాలు, నేను సంతోషంగా ఉంటాను అని చెబుతుంది. అరుణ్ అది నమ్మకపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు అమ్మ బెడ్ మీద పిల్లో కింద ఒక లెటర్ చూస్తాడు. దానిపైన అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్ అని ఉంటుంది. ఓపెన్ చేసి చదివాక షాక్ అవుతాడు. తన తల్లి తనను మోసం చేసింది అనుకుంటాడు. కళ్ళల్లో నీరుతో అమ్మ దగ్గరకు వెళ్ళి, ఏంటి అమ్మా ఇది అని అడుగుతాడు. ఆ తల్లి తన దుఃఖాన్ని ఆపుకుంటూ, నేను ఎక్కువ రోజులు బ్రతకను, అది ఏదో కొత్త జబ్బు అంట, దానికి చికిత్స లేదంట, నాకు ఎక్కువ సమయం లేదంట, అది నీకు చెప్పి నిన్ను బాధ పెట్టాలి అనుకోలేదు, అందుకే దాచాను అని చెప్తుంది. నువ్వు హ్యాపీగా ఉండాలి నాన్న అంటుంది. అరుణ్ వెంటనే తల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తాడు. మీ ప్రయత్నం మీరు చేయండి చివరి వరకు అని డాక్టర్స్కి చెబుతాడు. తను కాలేజ్కి వెళ్ళడము, ఇంటి నుంచి ఫుడ్ చేసి తీసుకురావడము, వీకెండ్స్లో తల్లితో సమయం గడపడము తను చేసే పనులు. అలా ఉండగా ఒకరోజు డాక్టర్ కాల్ చేసి అరుణ్ని త్వరగా హాస్పిటల్కి రమ్మంటాడు. అరుణ్ టెన్షన్ పడుతూ వెళ్తాడు. డాక్టర్ సంతోషంతో, మీ అమ్మ హెల్త్ మెరుగుపడుతోంది, నువ్వు వచ్చి తనతో ఉన్నప్పుడు ఇంకా తొందరగా మెరుగుపడుతోంది అంటాడు. అది విన్న అరుణ్కి ఆనందానికి హద్దులు లేవు. అలా కొన్ని రోజులు తల్లితో ఉండి తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా తను కంప్లీట్గా క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అవుతుంది. తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందుకే అంటారు, ప్రేమకు మించిన మందు లేదు అని. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి మాట గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఒకరోజు ఒక ధనవంతుడు తన కొడుకుని ఒక విలేజ్కి తీసుకెళ్తాడు. వాళ్ళు ఎంత ధనవంతులో కొడుకుకి చూపించాలి అని అనుకుంటాడు. పొలంలో పనిచేసే ఒక రైతు కుటుంబంతో ఆ రోజంతా గడుపుతారు. రాత్రి తిరిగి వస్తుండగా కారులో కొడుకుని అడుగుతాడు, నువ్వు ఏమి గమనించావు ఈరోజు అని. మనం ఎంత ధనవంతులమో తెలిసిందా అని అంటాడు. దానికి ఆ కొడుకు, మనకు ఒక డాగ్ ఉంది, వాళ్లకు 4 ఉన్నాయి, మనకు మాట్లాడుకోవడానికి ప్రేమగా పలకరించడానికి ఎవరూ ఉండరు, కానీ వాళ్ళకి స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. మనం తినడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము, కానీ వాళ్ళు పండించుకుంటారు, ఫ్రెష్గా తింటారు, మంచి గాలిని పీలుస్తారు, మనలాగా పొల్యూషన్లో ఉండరు. థ్యాంక్స్ డాడ్,
మనం ఎంత పేదరికంలో ఉన్నామో తెలిసేలా చేసినందుకు అని అంటాడు. వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. కానీ తను చెప్పినవన్నీ నిజాలే అని గమనించి బాధపడతాడు. అందుకే అంటారు పల్లెటూరులో ఉన్నంత ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి మరెక్కడా దొరకదు అని. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి మాట గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఒకరోజు ఒక ఫైర్ ఫైటర్ 72 గంటల పని తర్వాత ఒక అపార్ట్మెంట్లో మంటను ఆర్పి తినడానికి పక్కన ఉన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాడు. ఎక్కడ నుంచో ఒక 10 సంవత్సరాలున్న ఒక పాప పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుని థ్యాంక్ యూ చెప్తుంది. ఆ వ్యక్తి కంగారు పడతాడు. ఎవరి ఈ అమ్మాయి అనే ఆలోచనలో పడతాడు. అది గమనించిన అమ్మాయి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ చిరునవ్వుతో, సరిగ్గా ఒక సంవత్సరం ముందు శ్రీవారి అపార్ట్మెంట్లో 4 గంటలు కష్టపడి నన్ను మంటల నుంచి కాపాడారు. మీరు ఆ రోజు లేకుంటే నేను ఇప్పుడు ఉండేదాన్ని కాదు. చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి చాలా సంతోషంతో తన 72 గంటల పనిని, శ్రమని మర్చిపోతాడు. మనం చేసే పని మనకు తెలియకుండానే వేరే వాళ్ళ లైఫ్ పైన ఎంతో ప్రభావం చూపుతుంది. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి స్టోరీ గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఒకరోజు ఒక రైతు పొలం పండించుకోవడానికి నీటి కోసం చూస్తున్నాడు. తన పొలం కోసం నీరు కావాలి అని రాము అనే వ్యక్తి నుండి బావిని కొనుగోలు చేస్తాడు. అయితే రాము చాలా తెలివైన వ్యక్తి. మరుసటి రోజు రైతు నీటి కోసం బావి దగ్గరికి వస్తాడు. అది చూసిన రాము అతనిని నీరు తీసుకొని ఇవ్వలేదు. అప్పుడు ఎందుకు నీరు తీసుకొని ఇవ్వటం లేదు అని రాముని అడుగుతాడు. అప్పుడు రాము నేను బావిని మాత్రమే అమ్మాను, నీటిని అమ్మలేదు అని చెబుతాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతు తన ఊరి పెద్ద దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తాడు. అప్పుడు ఆ పెద్ద రాముని పిలిచి ఎందుకు నీటిని తీసుకొనివ్వటం లేదు అని అడుగుతాడు. దానికి రాము నేను అతనికి బావిని మాత్రమే అమ్మాను, అందులో నీటిని కాదు అని చెప్తాడు. దీనిని ఎలా పరిష్కరించాలో ఆ గ్రామ పెద్దకి అర్థం కాలేదు. కొద్దిసేపటికి తనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే రాముని పిలిచి నువ్వు బావిని తనకు అమ్మావు కాబట్టి అందులో నీటిని పెట్టుకునే హక్కు లేదు. ఈ రోజు నుండి నీటిని అందులో ఉంచుకుంటున్నందుకు అతనికి రోజుకింత చొప్పున రైతుకి డబ్బును చెల్లించు అని రాముకి చెప్తాడు. అది విన్న రాము ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. తన పథకం విఫలమైందని గ్రహించి వెంటనే రైతు క్షమాపణలు చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి రైతు సంతోషంగా పంటలు పండించుకునేవాడు. అందుకే ఎవరిని మోసం చేయకూడదు. చేస్తే అవి తిరిగి మళ్ళీ మనకే ఏదో ఒక రూపంలో వస్తుంది. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి స్టోరీ గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో వంశీ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ అతని సంతోషం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. వంశీ అతని తోటి గ్రామస్తులు తీవ్రమైన కరువును ఎదుర్కొన్నారు. వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. పంటలు, భూమి, చెట్లు అన్నీ ఎండిపోయాయి. పశువులు చనిపోవడం ప్రారంభించాయి. వర్షాలు లేకపోవడంతో వాగు మెల్లగా ఎండిపోతోంది. ఒక రాత్రి గ్రామస్తులతో సమావేశమైనప్పుడు వంశీ ఇలా అన్నాడు. మన గ్రామం గుండా ప్రవహించే భూగర్భ నది గురించి మనమందరం మన తాతల కాలం నుండి కథలుగా వింటున్నాము. మనం ఎందుకు తవ్వి చూడకూడదు అన్నాడు. దానికి గ్రామస్తులందరూ అంగీకరించారు. తర్వాత రోజే త్రవ్వకాలు ప్రారంభించారు. అందరూ కొన్ని రోజులు త్రవ్వి వెంటనే వదిలేశారు. అయినప్పటికీ వంశీ మాత్రం త్రవ్వడం ఆపలేదు. గ్రామస్తులందరూ అతన్ని ఆశ వదులుకోమని, నీరు రావని, నీ శ్రమ వృధా అవుతుందని చెప్పారు. దానికి వంశీ దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని అంటాడు. ఒకరోజు అతను అలాగే త్రవ్వుతుండగా కొన్ని నీటిని చూశాడు. ఆ నీటిని చూసిన వంశీ గ్రామస్తులంతా ఎంతో సంతోషపడతారు. అప్పటి నుండి ఆ గ్రామంలో ఎప్పుడూ నీటి కొరత లేదు. గ్రామస్తులందరూ వంశీని చాలా మెచ్చుకున్నారు. అందుకే దేనికైనా పట్టుదల, శ్రమ అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దానికి తగినట్లు కష్టపడాలి. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఏం జరుగుతుందో ఒక చక్కని స్టోరీ రూపంలో మన ఛానల్లో తెలుసుకుందాం. ఒక చిన్న పట్టణంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. వీళ్ళిద్దరిలో రాముకి చిన్న చిన్న విషయాలకే చాలా కోపం వచ్చేది. ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోకుండా అందరి మీద చూపిస్తాడు.
తనకిష్టం లేని వంట తయారు చేసినా, తను టీవీ చూస్తున్నప్పుడు సడన్‌గా పవర్ పోయినా, ఇలాంటి చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకునేవాడు. ఒకరోజు సరదాగా ఫ్రెండ్స్ అంతా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకతను క్యాచ్ మిస్ చేసినందుకు అతన్ని సీరియస్‌గా కొడతాడు. తన కోపాన్ని నియంత్రించుకోమని సోము, ఇంట్లో వాళ్ళు చాలా సార్లు సలహాలిచ్చేవారు. కానీ రాము వాటిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు తన అభిమాన నటుడి సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్తూ ఉన్నాడు. అతనికప్పటికే ఆలస్యమయిందని హడావుడిగా వెళ్తూ ఉన్నాడు. బైక్‌ని చాలా వేగంగా నడుపుతూ ఉంటాడు. అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో భారీ ప్రమాదం జరుగుతుంది. కానీ అవతలి వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండడంతో స్వల్ప గాయాలయ్యాయి. రాముకి హెల్మెట్ లేకపోవడంతో తీవ్ర గాయాలయ్యి రక్తం కారసాగింది. ఆ రక్తాన్ని చూసిన రాముకి చాలా కోపం వచ్చి అతనిని ఛాతీపైన గట్టిగా, బలంగా గుద్దుతాడు. అంతే, ఆ వ్యక్తి వెంటనే కింద పడిపోతాడు. రాము వెనక్కి తిరగకుండా బైక్ ఎక్కి థియేటర్‌కి వెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చి సోముకి కాల్ చేస్తాడు. అనుకోకుండా ఆ కాల్ వాళ్ళమ్మ లిఫ్ట్ చేస్తుంది. వాళ్ళమ్మ సోము ఇక లేడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రాముకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అయోమయంలో పడిపోయాడు. అసలు ఏం జరిగింది? ప్రొద్దున నాతో మాట్లాడినవాడు నన్ను వదిలి ఎలా వెళ్తాడు? ఇలా ఎన్నో ఆలోచనలతో సోము ఇంటికి వెళ్తాడు. రాము కదలని సోము శరీరాన్ని చూసి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. సోము వేసుకున్న చొక్కా, ప్యాంటు గుర్తించాడు. ఆ బైక్ యాక్సిడెంట్‌లో రాము బలంగా కొట్టిన వ్యక్తి వేసుకున్న డ్రెస్సు అది ఇది సేమ్. అతని విపరీతమైన కోపం తన చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఎంతో ఇష్టమైన స్నేహితుడిని దూరం చేసుకునేలా చేశాయని అతను గ్రహించాడు. తన స్నేహితుడు ఇలా అవ్వడానికి తనే కారణమని గ్రహించి ఊపిరి పీల్చుకోలేకపోయాడు. అంతే, సోము కాళ్లపై పడి తుదిశ్వాస విడిచాడు. అందుకే అంటారు, తన కోపమే తనకు శత్రువు. కొన్ని సమయాలలో అతి కోపం లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మా స్టోరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు ఒక అడవిలో జరిగిన ఒక చిన్న కథ గురించి మన ఛానల్లో చూద్దాం. అడవిలో ఒక చిన్న పక్షి ఆకాశంలో ఎగిరి వెళ్తున్నప్పుడు ఒక చోట అగ్నిని చూస్తుంది. అది చూసిన వెంటనే దగ్గరలోని ఒక కుంట నుంచి నీటిని తెచ్చి ఆ అగ్గిపై వేస్తుంది. అలా తెచ్చి చాలాసార్లు వేయడం అక్కడున్న జంతువులన్నీ చూసి నవ్వుతాయి. కానీ ఆ పక్షి వాటిని పట్టించుకోకుండా వాటర్ తెచ్చి పోస్తూ ఉంటుంది. ఆ జంతువులన్నీ అంత కొంచెం నీటితో అంత అగ్నిని ఎలా ఆపుతావు అని చాలా హేళనగా మాట్లాడతాయి. అప్పుడు ఆ పక్షి ఇలా సమాధానమిస్తుంది. నేను నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. తర్వాత ఫలితం దేవుడి మీద వదిలేస్తున్నాను అని సమాధానమిస్తుంది. ఇదంతా దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి గమనిస్తాడు. ఆ వ్యక్తి ఫైర్‌ని వాటర్ తెచ్చి అంతా ఆపేస్తాడు. ఆ పక్షిని చాలా మెచ్చుకుంటాడు. తను చేసిన సహాయం చాలా గొప్పదని, మీరంతా తనని చూసి నేర్చుకోవాలని జంతువులకి చెప్తాడు. అప్పుడు జంతువులు అలా నవ్వినందుకు చాలా బాధపడతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం చేసే చిన్న ప్రయత్నం కూడా చాలా విలువైనది. మనకు వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఎవ్రీ స్మాల్ స్టెప్ కౌంట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి. వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మనం ఒక నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మన ఛానల్లో చూద్దాం. ఒక ఊరిలో ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ బాగా జాబ్‌లో సెటిల్ అయ్యాక పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ జాబ్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పుడతాడు. అది చూసి ఇద్దరింట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కొన్ని డేస్ గడుస్తాయి. అంతా హ్యాపీగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. ఒకరోజు తన హస్బెండు అనారోగ్యంగా ఉంటాడు. ఉన్నట్లుండి చాలా నీరసం అవుతాడు. అదంతా తన భార్య గమనించి ఒకరోజు హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి తనకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్తారు. అది తెలిసిన తన భార్య చాలా బాధపడుతుంది. ఏడుపుని అసలు ఆపుకోలేకపోతుంది. తన బాధని ఎవరికి చెప్పాలో, ఎలా ఇంట్లో వాళ్ళకి చెప్పాలో తనకి తెలియట్లేదు. డాక్టర్స్ ఎంత మనీ ఖర్చు పెట్టినా ఉపయోగం లేదని తేల్చి చెప్పేశారు. తనకి ఏమీ అర్థం కాలేదు. బాబుని చూసి చాలా బాధపడుతుంది. అనుకున్న రోజు రానే వచ్చింది. ఉన్నట్లుండి తనకి ఫుల్ కాఫ్ స్టార్ట్ అయ్యింది. బ్లడ్ కారడం స్టార్ట్ అయ్యింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. తన హస్బెండ్ చనిపోతాడు. అందరూ చాలా అంటే చాలా ఏడుస్తారు. అప్పుడు తన భార్య ఒకటి నిర్ణయించుకుంటుంది. ఎలాగైనా నేను ధైర్యంగా ఉండాలి. నా బాబుకి అన్నీ నేనే జాగ్రత్తగా పెంచాలి. నాన్నలేని లోటు తెలియకుండా పెంచాలి. అంటే ఫస్ట్ నేను ధైర్యంగా ఉండాలి అని అనుకుంటుంది. అదే ధైర్యంతో అన్నీ తానే అయ్యి బాగా చూసుకుంటుంది. అతను బాగా చదివి మంచి ప్రయోజకుడవుతాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిలో తన భర్తని చూసుకొని సంతోషించేది. అలా ఆ అమ్మాయి అంతటి బాధలో కూడా చాలా ధైర్యంగా ఉండేది. అందుకే లైఫ్‌లో ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా, తెలివిగా ఉండడం అనేది చాలా ముఖ్యం. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.